దేవునికి మేము కలుగును గాక. ఇప్పుడు దినమున అద్భుతంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. గత వారము మనము చూసుకున్నాము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి మరి 1 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నాం. అద్భుతమైన సంఘటనలు 4 రకాలుగా దేవుడు బయలుపరిచాడు. ఈ దినమున 9వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం. 9వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. హల్లెలూయా. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని నశించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సొత్తైన ప్రజలారా, ఈ దినము గమనించండి. ఇప్పుడు దినమున ఈ దినాంశము చక్కని మాటతో మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. నిష్కపటమైన ప్రేమ. ఏంటండి? నిష్కపటమైన ప్రేమ. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. హల్లెలూయా. చూద్దాం. ఈ 12వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి. చెడ్డదారిని అసహించుకొని మంచిదారిని హత్తుకొని ఉండి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ బహు చక్కని మాటలు 2 సందర్భాలను దేవుడు మన ముందు ఉంచాడు. అంశము నిష్కపటమైన ప్రేమ. ఈ ప్రేమలో 2 రకాలుగా ఈ 9వ వచనం నుంచి 21వ వచనం వరకు అద్భుతంగా మరి పౌలు గారు హెచ్చరిస్తున్నటువంటి సందర్భం గమనిస్తే, మొదటిగా చూసుకుందాం. 12వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే ఇక్కడ మొదటిగా ఒకరితో ఒకరు సంబంధము. ఒకరితో ఒకరు సంబంధం. చూడండి, ఇక్కడ అంటాడు నిష్కపటమైన ప్రేమ. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఒకరితో ఒకరు ఎలా కలిగి ఉండాలి, ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి పౌలు తెలియజేస్తున్నాడు. ఇక్కడ తోటి విశ్వాసుల పట్ల మిక్కటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ ఉండాలి అంటున్నాడు. మిక్కటమైన ప్రేమ మరి నిష్కపటమైన ప్రేమ అంటే ఏంటంటే కల్లా కపటములు లేని. అంటే ఆ ప్రేమలో ద్వేషము, అసూయ, మత్సరము, విభేదము ఏది ఉండకూడదు. యేసయ్య నీ మీద చూపించిన ప్రేమను మనము చూపించాలి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధమైన ప్రేమను మనకు కనపరిచాడు, అటువంటి ప్రేమను నిష్కపటమైన ప్రేమ అని పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఈ దినము గమనించినట్లయితే మరి ఈ దినం మనతో అడుగుతున్న మాట, తోటి విశ్వాసుల పట్ల, మన తోటి సహోదరుల పట్ల మనము నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలని గుర్తు చేస్తున్నాడు. అయితే ఈ దినము మరి నీ తోటి విశ్వాసులు మరి విశ్వాసులతో నీ ప్రేమ ఎలా ఉంది? సహోదర ప్రేమను చూపిస్తున్నావా, లేకపోతే పైకి నటించే విధంగా ప్రేమిస్తున్నావా? ఈ దినం అడుగుతున్నాడు. ఎంత చక్కగా అంటున్నాడో చూడండి. ఇక్కడ అంటాడు అందరితో సమాధానము కలిగి ఉన్నామా. పౌలు భక్తులు గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? చెడ్డదారిని అసహించుకొని హత్తుకొని ఉండండి, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై. చూడండి, అనురాగం గలవారై అంటే సమాధానం కలిగి ఉన్నామా, లేక కొందరితోనే సమాధానం కలిగి ఉన్నామా? మనము నిజంగా కొందరితోనే సమాధానంగా ఉంటాం, అందరితో ఉంటాం? అది అసాధ్యం అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఈ దినము నీవు నేను మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే,
మన యందు దేవుడు నిష్కపటమైన ప్రేమను చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమను తోటి వారికి మరి సహోదర ప్రేమను మనము చూపించినప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇక్కడ గమనించండి, సమాధానం లేని ప్రార్థనలకు సమాధానాలు రావు. వస్తాయా? సమాధానం కలిగి ఎప్పుడైతే నిష్కపటమైన ప్రేమను నువ్వు చూపించినప్పుడే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. సమాధానం లేకుండా అసమాధానంతో నువ్వు దేవుడిని అడిగితే దేవుడు నీకు ఇస్తాడా వరం? అది అసాధ్యం. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాడంటే నిజమైన ప్రేమ క్షమిస్తుంది. కల్లా కపటం లేని ప్రేమ, నిష్కపటమైన ప్రేమ క్షమించే గుణం ఉంటుంది. అందుకే అంటాడు ఒకరితో ఒకరికి సంబంధము. 9-10 వచనాల్లో రాయబడిన మాటను చూస్తే ఈరోజు మరి నీ ప్రేమను పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రేమను ఒక్కరి ఎడలైనా చూపించు. అంటే ప్రేమను మనం చూపించేది వేరు. ఏమంటాం మనము? నోటి నుండి వచ్చే మాట కాదు, ఏమంటాం లోపల నుండి. అంటే ప్రేమ కూడా ప్రేమించేది ఒకే రీతిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమించాడు. నిన్ను ఒకలాగా, నన్ను ఒకలాగా, ఇక్కడ కూర్చున్న ఒకలాగా చూశాడా? ఒకే రీతిగా 5 రొట్టెలు 2 చేపలు పంచాడు. మరి ఒకరికొకటి పంచాడా? ఆ ప్రేమ, అటువంటి ప్రేమ మరి ఈరోజు ఒక్కరికైనా మనం చూపించేగల వ్యక్తులుగా ఉన్నామా అని అడుగుతున్నాడు. ఈ దినము గమనించండి, సహోదర ప్రేమ ఏమంటున్నాడు ఇక్కడ? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదర ప్రేమ విషయంలో అదే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూస్తే చూడండి, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. హల్లెలూయా. ప్రేమించే విషయంలో తప్ప. పొరుగువాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. అంటే వాక్యాన్ని అనుసరించిన వాడు, దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడిన వాడు అని అర్థం. నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేపముగా. హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించేది దేవుడు ఇష్టపడుతున్నాడు. అది వాక్యంలో రూఢి అయి ఉన్నది. అది ఎరిగి ఉన్నావా అని గుర్తు చేస్తున్నాడు. నిష్కపటమైన ప్రేమ అంటే కల్లా కపటము లేని ప్రేమను నీ మీద, నా మీద, మన మీద చూపించిన దేవాది దేవునికి మనము జీవిస్తున్న విధానంలో ఆయన చూపించిన ప్రేమ సహోదర ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే కల్లా కపటము లేకుండా మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు రీతిగా, యేసయ్య ప్రేమించిన రీతిగా నువ్వు ప్రేమించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నిష్కపటమైన ప్రేమ మరి ఈరోజు ఒక్కరి గురించి అయినా నువ్వు చూపించగలవా అంటున్నాడు. అంటే మనము ఇప్పటి వరకు చూపించలేమేమో, చూపించే పరిస్థితుల్లో లేవేమో, ఒకవేళ చూపిస్తూ నటిస్తున్నామేమో అని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు భక్తులు కొరింథీయు సంఘంతో మాట్లాడుతూ 10వ అధ్యాయంలో 6వ వచనంలో చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇజ్రాయేలు ప్రజలు ఆలోచించినట్టుగా కాకుండా మారిన ఇజ్రాయేలుగా నువ్వు ఆలోచించాలి అంటున్నాడు. అంటే ఇక్కడ వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు. నీ జీవితంలో చెడ్డవాటిని రాస్తాడు కదా 11వ వచనంలో. ఏమని రాశాడండి? అసహించుకొని 12వ అధ్యాయము 11వ వచనంలో చూడండి, రోమిలకు రాసిన పత్రిక. సహోదర ప్రేమ విషయంలో పైన చూడండి, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని
అది దేవునికి ఇష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి తిమోతిలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను చూడండి. తిమోతి రాస్తున్నాడు, ఎంత చక్కగా వ్రాయబడిన మాటను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండియే. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? మంచి మనసాక్షి కలిగి ఉన్నప్పుడే, నిష్కపటమైన విశ్వాసంలో నుండి దేవుని చేత నడిపింపు కలిగిన వారికి మాత్రమే మంచి మనసాక్షి ఉంటుంది. దేవుని అనుగ్రహము, దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పినట్టుగా వాక్యాన్ని హత్తుకొని జీవిస్తూ, వాక్యానుసారమైన జీవితంతో, ప్రార్థన జీవితంతో ముందుకు కొనియాడే వారు మాత్రమే మంచి మనసాక్షి కలిగి జీవిస్తారు. వారిలో అంట నిష్కపటమైన విశ్వాసం ద్వారానే ఆ ప్రేమను కనపరుస్తారు. పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్న మాటను గమనించండి. ఈ దినము మనలకు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే ఒకరితో ఒకరికి సంబంధము అనగా ఇక్కడ అంటాడు, ప్రేమ నిష్కపటం అనేదై ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవాలని. అందుకే చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండవాలంటే దాని కీర్తనకారుడు 97వ కీర్తనలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. 10వ వచనంలో రాయబడిన మాటను అక్కడ ఎంత చక్కగా కీర్తనకారుడు రాస్తున్నాడో చూడండి. రాయబడిన మాటను, యెహోవాను ప్రేమించు వారలారా, చూడండి, చెడ్డతనమును అసహించుకొనుడి, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చూడండి, నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకున్నప్పుడే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ మీద నిష్కపటమైన ప్రేమను చూపిస్తున్నాడు. చూపిస్తూ ఏమంటున్నాడంటే, తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని నువ్వు చూపించే ప్రేమను బట్టి నిన్ను ఆదుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం? మనల్ని చూపిస్తున్న ప్రేమను బట్టి వాళ్ళని కూడా మనం ఏం చేస్తాము? ఆపద వచ్చినా, వారికి ఏది జరిగినా మనల్ని ఎంతగా ప్రేమిస్తారు. మనం పోవాలి, చెయ్యాలి అనే ఆసక్తి మనకు కలుగుతుంది కదా. దేవునికి కూడా అదే కలుగుతుందండి. పరమ తండ్రి కూడా నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆలోచన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చెడ్డదాన్ని ఎప్పుడైతే అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని నువ్వు జీవిస్తావో అప్పుడు నీ మీద నిష్కపటమైన ప్రేమను చూపిస్తాడు. అంటాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో సస్సేమిరా కుదరదండి. ఎందుకంటే అలా చేశాడు, ఇలా చేశాడని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలా అన్నాడా? ఎవరిని కూడా అనలేదు. గాయపరిచిన, ఆయాసపరిచిన ప్రేమించాడు. ఈరోజు నీవు కూడా ఆ స్థితిలో ఉండాలి. నిష్కపటమైన ప్రేమ నీలో చూడాలనుకుంటున్నాడు. అంటాడు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. అదేంటి ఒకరితో ఒకరికి సంబంధం, నిష్కపటమైన ప్రేమకు అర్థం. రెండవదిగా చూసుకుంటే చూడండి, 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. అక్కడ ఇంకా ఇక్కడ చూస్తే 11 నుంచి మరి 13 వచనాల్లో కూడా ప్రార్థన యందు మరి భయభక్తులు కలిగి జీవించాలని హెచ్చరిస్తున్నాడు. మరి 14వ వచనానికి వచ్చేసరికి, మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. హల్లెలూయా. రెండవ సందర్భం ఏంటంటే, ఈ నిష్కపటమైన ప్రేమలో దాగి ఉన్నది ఒకరితో ఒకరికి సంబంధాన్ని తెలియపరిచాడు. ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలి, ఏ విధంగా నడవాలో తెలియపరిచాడు. రెండవది ఏమంటున్నాడంటే, శత్రువులతో సంబంధం. రెండవ మాట ఏంటంటే, శత్రువులతో సంబంధం ఏ విధంగా ఉండాలో బయలుపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనము జీవిస్తున్న విధానంలో మనకు శత్రువులు ఉండడము చాలా సహజం. దేవునితో నడుస్తున్న బిడ్డలకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇది అనుభవ వృత్తిగా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ గమనించాలి, మనం వారిని శత్రువులుగా చేసుకోము, కానీ మనం చేసుకుంటాం వారిని
వారు మనల్నే శత్రువులుగా భావించి మనకు కీడు చేస్తుంటారు. వాళ్ళకు మనం ఏమనం, వాళ్ళే ఊహించుకొని వాళ్ళే అపవాదికి బానిసై మనకు కీడు కల్పించాలని ఆతృతపడుతూ ఉంటారు. అయితే మనము కీడు చేసిన వారి పట్ల మన స్పందన ఎలా ఉండాలి అని పౌలు భక్తులు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ వారు మన కీడు కల్పించినా మనం రివైంజ్ తీసుకోవడం కాదు, ఆ కీడుకు మనం ఎలా స్పందించాలో దేవుని ఏర్పాటులో దేవునితో నడుస్తూ ఆయన వాక్యాన్ని ఎరిగి ఉండి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞానుసారంగా నడుస్తూ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించబడే రీతిగా ఆజ్ఞకు లోబడి ఉంటే కీడు చేసిన వాడిని ప్రేమిస్తాం. ఒకవేళ నువ్వు నటించే గుణము నీలో ఉంటే వాడు కీడు చేశాడని చెప్పి మనం రివైంజ్ తీసుకోవాలనే ఆలోచన తపన పడుతూ ఉంటాం. అది అపవాది చోటు చేసుకున్న వ్యక్తులు, వాని ఆధీనంలో ఉన్న వ్యక్తులు ఆ విధంగా ఆలోచిస్తారు. దేవుని పరంగా జీవించే వ్యక్తులు మాత్రము ఎలా స్పందించాలని జ్ఞానముతో ఆలోచిస్తారు. ఇక్కడ అంటాడు, వారిని ఏమంటున్నాడు, వారిని దీవించాలి కానీ శపించవద్దు. ఈ మాటకు యాకోబు గారు రాస్తారు 3వ అధ్యాయంలో. ఎంత చక్కగా రాస్తాడంటే, అది నీవు నేను మాట్లాడుకున్నట్టుగానే యాకోబు గారు తన అనుభవంలో మరి రుచి చూసిన విధానాన్ని రాస్తాడు. ఇక్కడ గమనించినట్లయితే 8వ వచనం నుంచి చూద్దాం. 3వ అధ్యాయము 8 నుంచి చూడండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను. దేని విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నాలుక విషయంలో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి స్తుతించేది ఈ నాలుకే, దేవుణ్ణి ప్రేమించే పనిలో ఉంటున్న వారిని శపించేది కూడా ఈ నాలుకే. అందుకే అంటాడు వారిని దీవించాలి కానీ, అంటే దేవుని వైపు నువ్వు నడుస్తున్న క్రమములో, దేవుణ్ణి మరి హత్తుకొని జీవించే క్రమములో, దేవుని వాక్యమని సత్యమని ఎరిగి దేవుడు నీ మీద నిష్కపటమైన ప్రేమను చూపిస్తున్న విధానాన్ని నువ్వు ఎరిగి కూడా ఏ నోటికైతే స్తుతిస్తున్నావో, ఏ నోటికైతే అబ్బా తండ్రి అని మొరపెట్టే విధంగా నువ్వు ఉంటూ అదే నోరుతో శపిస్తున్నావు, జాగ్రత్త, శపించొద్దు అని గుర్తు చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించాల్సిన విషయం చూడండి. ఇక్కడ అంటాడు వారిని దీవించాలి కానీ శపించకూడదు. ఎంత గొప్ప మర్మాన్ని బయలుపరిచాడు యాకోబు గారు. వెళ్దాం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ అద్భుతమైన సంఘటనను బయలుపరిచాడు. చూడండి, ఇక్కడ అంటాడు 14వ వచనంలో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ మన వల్ల అవుతుందండి. వాడు నన్ను తేల్చుకుందాం, ఆ పద్ధతిని మార్చుకోమంటున్నాడు. శత్రువులతో సంబంధం ఎలా ఉండాలి అంటే నిష్కపటమైన ప్రేమ. యేసయ్య, నీవు యేసయ్యని ఎంత గాయపరిచినా, ఎన్ని విధాలుగా బాధ పెట్టినా నిన్ను ప్రేమించాడా, శపించాడా? మరి ఆ ప్రేమ నీలో చూడాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. 15వ వచనానికి వచ్చేసరికి, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఒకరితో ఒకడు మనస్సు కలిగి. ఎన్ని హెచ్చరికలు చూడండి. సంతోషించే వారితో సంతోషించండి అంటే, వాడు సంతోషంగా ఉన్నాడు కదా, నేను సంతోషంగా లేను, వాడిని కుళ్ళుకోవద్దంట. నిష్కపటమైన ప్రేమలో దాగి ఉన్నటువంటి మర్మం ఈ దినం బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి ఇక్కడ అంటాడు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-2 వచనం చూస్తే, కాగా బలవంతులైన మనము మనను మనమే సంతోషపరచుకొనక. చూడండి, బలవంతులైన మనమంట
మనము మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్భాగ్యమును భరించుటకు బద్దులై అదండి. దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని ప్రేమను ఎరిగి ఉన్నప్పుడు బలహీనులైన వారిని సంతోషంలోనికి కృంగిపోయినా కృషించిపోయినా వారు ఏమంటారండి, వారు దిగజారిన స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని లేపి మన సంతోషంలో వారిని పాలిభాగస్తులుగా చేయాలి. అది దేవుని లక్ష్యం. దేవుని ఏర్పాటులో నడుస్తున్న వారి లక్ష్యం, దేవుణ్ణి ప్రేమించే వారి లక్ష్యం, దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమను అనుభూతిని ఆ అనుభవాన్ని పొందిన వారు చేయవలసిన లక్ష్యం. ఆ లక్షణం కలిగి ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. చూడండి ఇక్కడ అంటాడు, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని మేలు కోరుకోవాలి, కానీ కీడు వాడి చేసిన అందుకే అట్లయిపోయింది. అలా ఎందుకైందో ప్రార్థన చేయాలి. నిష్కపటమైన ప్రేమ. చూడండి ఎన్ని హెచ్చరికలు. చూడండి ఏమంటున్నాడు, తన పొరుగువాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అలా చేశాడని ఒక్కసారి గమనించు. ఎంత చక్కని సందర్భాన్ని ఈ దినము మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సంతోషించు వారితో సంతోషించు, అంతేగాని నీకు సంతోషం కలిగింది వాళ్ళకి సంతోషం లేదని చెప్పాలి ఇంకా బలహీనుని చేయవు. నువ్వు బలవంతుడివే. ఇక్కడ గమనించాలి, కీడుకు ప్రతి కీడు చేయకూడదంటే తెస్సలోనిక రాసిన పత్రిక తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించండి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక. హల్లెలూయా. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏం చేయాలంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వారితో సమాధానం కలిగి ఉండడానికి చేతనైనంత ప్రయత్నము ప్రార్థన పూర్వకంగా మనం చేయాలి. ప్రార్థన ద్వారానే చేయగలుగుతావు, కానీ మామూలుగా సమాధానము చేస్తావా? ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో వెళ్దాం. ఇక్కడ బయలుపరచబడిన మాటలు చూస్తుంటే ఎంత అద్భుతాలు, ఇవన్నీ మనకు హెచ్చరికలే. చూడండి ఇక్కడ ఏమంటాడు, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి. పగ తీర్చుకొనుట నీ పని కాదు. రివైంజ్ అంటాం కదా, తీర్చుకొనుట నిష్కపటమైన ప్రేమను చూపించు, కానీ పగ తీర్చుకొనుట నీ పని కాదు, అది నా పని దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేయాలి? పగ తీర్చుకొనుట నా పని కాదు ఆయనదని చెప్పి దేవునికి వదిలేసి మనము శత్రువులను ఏమంట ఇక్కడ చూడండి, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్ప. హల్లెలూయా. ఎప్పుడన్నా గుర్తుకొచ్చిందా ఈ మాట? వాడు నష్టపోతుంటే నవ్వుతావు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే నన్ను ఎంత బాధ పెట్టావురా బాబు, అనుభవించు అనే ధోరణిలో నడుస్తున్నామే, కానీ రాని ఆప్యాయతంగా నీళ్ళు ఇవ్వడము, భోజనం పెట్టడం. అంటే నువ్వు భోజనం పెట్టి నీళ్ళు ఇవ్వడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాడి మీద జాలి చూపించడము, కనికరము చూపించడము, నిష్కపటమైన ప్రేమ నువ్వు చూపించినప్పుడే అన్నము పెట్టినట్టుగా నీళ్ళు ఇచ్చినట్టుగా రూఢిపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ప్రేమ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఇది. నీ శత్రువును ప్రేమించడమే. పొరుగువాడు ప్రేమ. సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించు, నిష్కపటమైన ప్రేమ నీలో ఉందా? యేసయ్య చూపించిన ప్రేమ నీలో ఉందా? ఆ ప్రేమను కట్టుబడి
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తూ నడుస్తున్నావా? ఈరోజు గమనిస్తూ ఏమంటున్నాడు? 21వ వచనానికి వచ్చేసరికి కీడు వలన జయింపబడక మేలు చేత కీడును కీడు వలన విజయం వస్తుందా? మేలు వలన. అందుకే యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఎంత చక్కని మాటలు రాస్తాడు. 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇవన్నీ చాలా ఉంటాయి. జయించువాడు, విజయ పొందులు, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ యోహాను గారికి దర్శన ప్రకారం రాస్తున్న మాటలు చూస్తే 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మారు వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకో చుక్క ఇచ్చెదను. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు. అంటే నీ క్రియలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడము, శత్రువును ప్రేమించడము, నిష్కపటమైన ప్రేమను. ఒకరితో ఒకరికి సంబంధం ఎలా ఉండాలి, శత్రువుతో సంబంధం ఎలా ఉండాలి, ఇవన్నీ నువ్వు తెలుసుకొని దేవుడు చెప్పినట్టుగా నడిచినప్పుడే నువ్వు జయించే పనిలో ఉంటావు. విజయ వీరులుగా పిలువబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, 3వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. ప్రకటన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు. ఇదండి ఆశీర్వాదము. నువ్వు ఎప్పుడైతే జయవీరులుగా పిలువబడ్డప్పుడే ఆయన సింహాసనం మందు ఆయన ప్రక్కన కూర్చోబెడతాడు. అటువంటి స్థితికి నువ్వు వెలుదువుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నిష్కపటమైన ప్రేమ, కీడుకు ప్రతిగా మేలు. నువ్వెప్పుడైతే కీడుకు కీడు చేసావా విజయం పొందవు. ఎప్పుడైతే మేలు కలిగి నువ్వు జీవిస్తావో అప్పుడే నీవు నీ జీవితంలో ఆశీర్వాదము పొందుకుంటావు. జయవీరులుగా, విజయవీరులుగా డంకము మోగిస్తావు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు. ఇటువంటి ఆధిక్యత కావాలనుకున్నారా? వద్దనుకున్నారా? కావాలనుకుంటే నిష్కపటమైన ప్రేమ, ఒకరితో ఒకరికి సంబంధము, శత్రువులతో సంబంధము నువ్వు తెలుసుకున్నప్పుడే నిన్ను వల్ల నీ పొరుగు వారిని మరి కీడుకు ప్రతిగా మేలు చేసే పనిలో ఉంటావు. ఇది తెలుసుకోక, కల్లా కపటం లేని ప్రేమను చూపించక నటించే ప్రేమను నువ్వు చూపిస్తున్నావు. అందుకే గుర్తు చేస్తున్నాడు. ఈ దినము గమనించు. ఈ వృద్ధాగ్రమున, అయ్యా ప్రభువా నా శత్రువులను దీవించు, అయ్యా ఇక మీదటి నుంచి నా శత్రువులను దీవించు అని ప్రార్థన చేయి. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు నాయన. నిజమే, శత్రువులు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారిని క్షమించు అని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. విజయ వీరులుగా నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని మాటలు దీవించునుగా.